ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ గాను అంగన్వాడీ హెల్పర్స్ గాను ఈరోజు 30 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ ఎన్నిక కాబడినటువంటి ఈ 30 మంది కూడా ఒక పవిత్రమైన వృత్తిలోకి మీరు వస్తున్నారు. నిన్నటి వరకు మీరందరూ కూడా మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. ఈ రోజు నుంచి రేపు 1వ తేదీ నుంచి మీరు ఆర్డర్ తీసుకున్న ఈ రోజు నుంచి మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ గాను హెల్పర్లు గాను ఉండబోతున్నారు. అంటే ఒకవైపున ప్రభుత్వానికి జవాబుదారీతనంగా, 2 గ్రామంలో ఉన్నటువంటి అందరి మహిళలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి. ఏ పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుని ఉంటేనో ఈరోజు ఈ ఉద్యోగాలు మీకు వచ్చినాయి. చాలామంది అప్లై చేశారు, కానీ అప్లై చేసిన వాళ్ళందరికీ రాలా. కొద్దిమందికే అవకాశం దక్కింది, అది మీకు దక్కింది. అంటే ఎక్కడో మీరు ఒక అదృష్టవంతులు. అయితే ఈ అదృష్టాన్ని మీరు అందరూ కూడా మాకేదో జీతం వస్తుంది, మా జీతంతో మేము ఇక్కడి నుంచి మేము హ్యాపీగా ఉంటామనేది కాదు. జీతంతో పాటు బాధ్యత పెరిగింది. మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో మీరు రేపటి నుంచి పనిచేసేటువంటి తరుణంలో ముగ్గురికి మీరు ముఖ్యంగా జవాబుదారీతనంగా ఉండాలి. మీరు కూడా అందరూ కూడా తల్లులే. మీరు 9 మాసాలు మోసి బిడ్డల్ని జన్మనిచ్చారు. రేపటి నుంచి 9 మాసాలు మోసి జన్మనిచ్చేటువంటి ప్రతి తల్లికి మీరు అండగా ఉండాలి. జన్మనిచ్చినటువంటి ప్రతి బాలింతకి మీరు అండగా ఉండాలి. పుట్టిన ప్రతి బిడ్డకి 72 నెలలు పూర్తయ్యేంత వరకు మీ సంరక్షణలో వారిని విద్యాబుద్ధులు నేర్పాలి. ఇది మీ కర్తవ్యం. మొదట కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా 9 మాసాలు నిండేంత వరకు కూడా వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఈరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి అంగవైకల్యులు పుడుతున్నారు. మంచి ఆహారం తినని కారణాల వల్ల పిల్లలు అంగవైకల్యులు అవుతున్నారు. రక్తహీనత వల్ల తల్లులు ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న వయసులోనే ముసలోళ్ళుగా మారిపోతున్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉండటం లేదు. తల్లి ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మంచి ఆహారాన్ని అందిస్తే, అన్ని విటమిన్స్కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే, ప్రోటీన్కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. తద్వారా తల్లి సుఖమైనటువంటి ప్రసవన జరుగుతుంది. ఆ ప్రసవన ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు, తల్లి ఆరోగ్యంగా ఉండటం కొరకే ఈ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి మీ ద్వారా మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం, ఎప్పటికప్పుడు మీ ఐసిడిఎస్ సిడిపిఓ గారికి మీ సూపర్వైజర్లకు తెలియజేయటం, వాళ్ళకి మంచి ఆహారాన్ని ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు అన్ని రకాల ఆహారాలను అందిస్తుంది. ఈ అందించే క్రమంలో మీరు అలసత్వం వహించకుండా బాధ్యతగా తీసుకొని ఆ తల్లులందరికీ కూడా, అదంటే మన అందరిలో ఒక లోపం ఉంటుంది. కనిపించిన వస్తువు మనదే కదని ఏముందులే ఈరోజు ఈ ఒక్క వస్తువును మనం దాచిపెట్టుకుందామనో మనమే తిందామనేది కాదు. ఒక పవిత్రమైనటువంటి వృత్తిని మనం చేపట్టాం. ఇప్పుడు ఆ తల్లికి మనం తల్లి పాత్రలో ఉంటున్నాం. కాబట్టి గర్భవతి అమ్మాయికి తల్లిగా మనం ఎంత జాగ్రత్తగా తల్లికి అన్నం పెడితే, ఆహారాన్ని అందిస్తే ఆ బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారనే భావంతో మీరు పనిచేయాలి. అక్కడ మీరు తల్లి పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే అదే మీ బిడ్డ గర్భవతి అయితే మీరు ప్రతి లాడి నోట్లో అన్నం పెడతారు. ప్రతి గంటగా ఆ బిడ్డని సంరక్షించుకుంటారు. అదే పాత్ర అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిలో ఎంతో మందికి మీరు అమ్మలుగా రేపటి రోజున మీ గ్రామాల్లో మీరు తల్లి పాత్రను పోషించబోతున్నారు. అటువంటి తల్లిగా మీరు తప్పకుండా మీ వృత్తిలో మీరు రాణించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా బాలింతలు బిడ్డను జన్మనిచ్చిన తర్వాత
తల్లికి పాల లోపం రావచ్చు, లేదంటే ఆమె ఆరోగ్యం క్షీణించవచ్చు. దానికి కూడా ఈరోజు ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ గుడ్లు కానించి, మినరల్స్ కానించి, గుడ్డు కానించి, పాలపొడి కానించి అన్నీ కూడా ఈ రోజున ఆ పాలింతలకు అందిస్తున్నారు. కాబట్టి ఆ పాలింతలు ఆరోగ్యంగా ఉంటే, ఆరోగ్యవంతులైన తల్లి మంచి పాలు ఇస్తే, తల్లి పాలు కంటే మించినటువంటి అమృతం లేదు. కాబట్టి అమృతమైనటువంటి ఆ బిడ్డకు అమృతమైనటువంటి పాలు బాగా తల్లికి వచ్చే విధంగా మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి పౌష్టికాహారాన్ని ఆ పాలింతలకు అందించే దాంట్లో అంగన్వాడీ వర్కర్స్గా మీరు, హెల్పర్స్గా మీరు పని చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మూడోది బిడ్డలు 72 నెలల వరకు, అంటే దాదాపు 6వ సంవత్సరంలో 1వ తరగతి, అంటే జనరల్గా ఇప్పుడు 4వ సంవత్సరంలో నుంచి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లోనే అన్ని అక్షరాలు నేర్పించడం కానించి, రైమ్స్ నేర్పించడం కానించి, పదాలు నేర్పించే కానించి, తల్లి చిన్న చిన్న మాటలు నేర్పితే తండ్రి నడక నేర్పుతాడు. జీవితంలో ఆ బిడ్డకు మొదటి గురువులు మీరు, మొదటి గురువు పాత్ర మీరు పోషిస్తున్నారు. గురువులు అంటే ఎవరంటే తెలుసా? విష్ణువైన మీరే, బ్రహ్మైన మీరే, శివుడైన మీరే. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని, అంటే ముగ్గురు దేవుళ్ళని గురువులు పోస్తారు. మొట్టమొదట పుట్టిన బిడ్డకి గురువు ఊరంటే తల్లి, తండ్రి తర్వాత నెక్స్ట్ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాలు. కాబట్టి మీరు నేర్పే నడకే, మీరు నేర్పే మాటలే, మీరు నేర్పేటువంటి క్రమశిక్షణే, మీరు నేర్పేటువంటి మంచి మనస్సునే వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. తల్లి తండ్రి ప్రేమతో నేర్పితే, మీరు భయపెట్టో ప్రేమతోనో పిల్లల్ని లాలిస్తూనే, ఆడిస్తూనో అన్నీ కూడా మీరు నేర్పుతారు. ఆ నేర్పే క్రమంలోనే తల్లి తండ్రి చూడనటువంటి ఆ బిడ్డలో ఉండే లోపాలను కూడా గుర్తించేటువంటి వాళ్ళు ఉన్నారంటే అది అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయాలే. కళ్ళు కనిపించడం లేదన్నా కావచ్చు, వినికిడి లేదని తెలుసుకోవడం కావచ్చు, పిల్లడు క్లాస్ రూమ్లో నెగ్లెక్ట్గా ఉన్నాడనే ఆలోచన కావచ్చు, నీరసంగా ఉన్నాడు ఆలోచన తల్లి గుర్తించలేకపోవచ్చు. 4 పిల్లలు ఆడుకునే టైంలో, 4 పిల్లలు ఒకే దగ్గర మీరు సమానంగా చూసే టైంలో ఆ బిడ్డలో ఏదైనా లోపం ఉంది అంటే దాని విషయాన్ని కూడా తల్లిదండ్రులు చెప్పి ఆ బిడ్డను మంచి ఆలోచనలు. ఈ రోజున దేశంలో అందరూ ఉద్యోగస్తులు, పెద్దవాళ్ళకి పని చేయడానికి పుట్టకొచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు. కానీ ఒక్క అంగన్వాడీ వాళ్ళు జ్ఞానం లేని పిల్లల్ని, మాటలు చెప్పలేని పిల్లల్ని, ఎలా చేయాలో తెలియనటువంటి పిల్లల్ని మొదటి గురువులుగా మీరు వాళ్ళకి అభ్యసించే విధానానికి మీరు నాంది పలకపోతున్నటువంటి అంతటి మహోన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి అంగన్వాడీలో మీరు ఉద్యోగం చిన్నది, జీతం చిన్నది కావచ్చు, కానీ మీరు చేసే సేవ ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా మార్చగలిగితే ఆ వ్యక్తి వల్ల సమాజం బాగుపడుతుంది. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న మన చంద్రబాబు నాయుడికి మంచి లక్షణాలు ఏర్పడితే ఈ రోజున ఈ రాష్ట్రానికి ఒక ధీరోదాత్తుడు నాయకుడిగా తయారయ్యాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా అడుగులు వేసేదానికి చేయడంటే వాళ్ళు నేర్పిన గురువులు నేర్పినటువంటి విధానం, పెంచిన తల్లిదండ్రుల విధానం. అదే జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నాడు. ఈరోజు అన్ని కక్షలు కార్పణ్యాలతో అందరినీ ఇబ్బందులు పెడుతూ ఈరోజు రాక్షస పాలన అందించాడు. చూడండి, అక్కడ ఆయన మనిషే, ఇక్కడ ఈయన మనిషే. నేర్పిన గురువు వల్ల ఈయన ఒక మహోన్నతుడు దేవుడు అయ్యాడు, ఈయన నేర్చుకున్న దానికి ఒక రాక్షసుడిగా అయ్యాడు. కాబట్టి ఈ రాష్ట్రం ఈ రోజున గత 5 సంవత్సరాల్లో విధ్వంసమైంది. దాని నుంచి ఈ రోజున రీకన్స్ట్రక్ట్ చేస్తూ 76 సంవత్సరాల వయసులో మేము ఒక్కోసారి ఆయన చూసి కూడా మేము సిగ్గుపడుతుంటాం. 76 సంవత్సరాల వయసులో రోజుకి 16 గంటలు ఈ రాష్ట్రం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డలు రేపు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కోసం, మన కోసం, మనందరి కోసం నిరంతరం కష్టపడుతున్నాడంటే మీలాంటి ఆయాలు, మీలాంటి తల్లులు ఆయనకు ఆ రకమైన లక్షణాలు నేర్పబట్టి ఈరోజు మహోన్నతుడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి రాక్షసుడయ్యాడు. కాబట్టి తల్లులారా, మీరు చేసేటువంటి వృత్తి చాలా గొప్ప వృత్తి. తల్లి పాత్రను పోషించుతున్నారు. బిడ్డకు తల్లి కాని తల్లులుగా మీరు మారబోతున్నారు. మీ బిడ్డను ఎలా సంరక్షించుకుంటారో అదే విధంగా రేపటి రోజున మీ అంగన్వాడీ కేంద్రాల్లో తప్పకుండా ఆ బిడ్డల్ని, ఆ తల్లుల్ని, గర్భవతుల్ని, బాలింతల్ని, ముగ్గురిని కూడా మీరు సంరక్షించుకుంటూ
తల్లిగా మీరు మంచి రాణించాలని మిమ్మల్ని అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి ఇష్టమైనటువంటి వృత్తిలో వచ్చినందుకు నాకు నిజంగా అంగన్వాడీ కేంద్రాలకు మీద ఉన్నంత ప్రేమ నాకు మిగతా డిపార్ట్మెంట్ ఉండదు. ఎందుకంటే ఏమీ తెలియని వ్యక్తికి జ్ఞానం నేర్పేది అంగన్వాడీ కేంద్రాలు, తల్లి ఆరోగ్యం క్షీణిస్తున్నది గుర్తించేది అంగన్వాడీ కేంద్రాలు. అందుకనే నా బిడ్డ కూడా ఈరోజు గర్భవతి, నేను కూడా ఒక అంగన్వాడీ కేంద్రం నుంచి నా బిడ్డకి నాకు కోట్లు ఖర్చు పెట్టి నా బిడ్డకి ఆహారాన్ని అందించగలిగిన ఇటీవల నేను ఒక అంగన్వాడీ కేంద్రం నుంచి నా బిడ్డకు కూడా పౌష్టికాహారాన్ని తెప్పించి నా బిడ్డకి ఇచ్చాను. అంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశం మొత్తం కూడా అటువంటి గొప్ప ఆహారాన్ని బిడ్డలకి, గర్భవతులకి, బాలింతలకి అందిస్తుంది. అది గుర్తించాను కాబట్టి బాలామృతాన్ని నేను కూడా నా బిడ్డకి తెచ్చిచ్చాను. అంతటి పవిత్రమైనటువంటి వృత్తిలో మీరు ఉన్నందుకు సర్వదా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు బాగా రాణించాలని, మన కావలి నియోజకవర్గంలో బాలింతలు కావచ్చు, ఎవ్వరు తల్లులు కావచ్చు, ఎక్కడ కూడా రక్తహీనతతో ఇబ్బంది పడి ఏ ఒక్క తల్లి కానీ బిడ్డ కానీ ఇబ్బంది పడకుండా మీరు గుర్తించి మీ ఊర్లో ఉన్న ఏఎన్ఎంలకు తెలియజేస్తూ, మీ సిడిపోకి తెలియజేస్తూ, ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ ఎక్కడ కూడా సుఖమైనటువంటి ప్రసవన జరిగేటట్టుగా బిడ్డల్ని మీరు ఆశీర్వదిస్తూ నిరంతరం కూడా కాపాడుకుంటూ మీ గ్రామానికి సేవ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఒక మంచి దానికి మీకు 26 మందికి ఉద్యోగాలు నేను ఇచ్చానని ఒక ఆనందం. నిజంగా 26 మందికి నేను రికమెండ్ చేసి, అదేవిధంగా 4 మందికి వర్కర్స్కి, టీచర్స్కి ఈ రోజున నేను ఉద్యోగాలు ఇచ్చాను. ఇది నేను చాలా గర్వపడుతున్నాననే విషయాన్ని కూడా మీకు అందరూ, ఎందుకంటే మీరు నేను ఇచ్చే ముందు మీ క్వాలిఫికేషన్ చూశాను, మీరు చదువుకున్న చదువులు చూశాను, మీ యొక్క ప్రవర్తన చూశాను. మీకు తెలియకుండానే మీ గ్రామంలో నేను ఎంక్వైరీ చేశాను. ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే ఊళ్ళో రాణిస్తుందా లేదా, బాగా చేస్తుందా లేదా, మంచి ప్రవర్తనతో పని చేస్తుందా లేదా, అమ్మాయిలో కోపం ఉందా, ఎందుకంటే తల్లికి కోపం ఉండకూడదు, ప్రేమ ఉండాలి. అటువంటి తల్లి పాత్రలో మీరు అందరూ వస్తున్నప్పుడు అటువంటి పాత్ర కోసం మిమ్మల్ని అందరినీ కూడా సర్వీస్ చేసిన తర్వాతనే మీ 30 మందికి నేను ఎంతబడి మా సౌజన్యముని, అదేవిధంగా ఐసిడిఎస్ పిఓ గారిని, ఆర్టీఓ గారిని మీకు ఇంటర్వ్యూ చేసిన అందరితో కూడా నేను మాట్లాడి, నేను మీ కళ్ళకి కనిపించకపోయినా మీ వెనక నేనుండి మీ 30 మందికి ఉద్యోగాలు వచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించి ఈరోజు 30 మందికి మా అభివృద్ధి ప్రధానమైనటువంటి చంద్రబాబు గారు సలహా మేరకు ఆయన ఎంక్వైరీ చేసి మంచి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు. కాబట్టి మీ గురించి 1-2 సార్లు ఎంక్వైరీ చేసి మా నాయకులు, మీ గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు రికమెండ్ చేస్తే వాటిని కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళ మాట వింటూ మళ్ళా నేను కూడా ఎంక్వైరీ చేశాను. ఈ సందర్భంలో బేరంగుంటకు సంబంధించినటువంటి వర్కర్లో అధికారులు తప్పుదనం చేస్తే, ఇంటర్వ్యూ రాని వ్యక్తికి ఉద్యోగం ఇస్తే మళ్ళా నేనే గుర్తించి మళ్ళా నేను అధికారులతో మాట్లాడి ఇంటర్వ్యూకి రాని వ్యక్తికే మీరు ఎలా చేస్తారు, ఎక్కడో లోపం జరిగింది, ఇమీడియట్ సవరించమంటే మళ్ళీ సౌజన్యమ్మ, ఆర్డీఓ గారు, పీడీ గారు అందరూ కూడా సౌజన్యం చేసి మళ్ళా ఇంటర్వ్యూకి వచ్చి బాగా మాట్లాడినటువంటి అమ్మాయికి మళ్ళీ ఈరోజు ఉద్యోగం ఇచ్చామంటే మీకోసం అడుగడుగున నేను వెనక తపన పడ్డానంటే ఇదే తపన రేపుడు కూడా బాలింతల విషయంలోనూ, బిడ్డల విషయంలోనూ, గర్భవతుల విషయంలో మీరు కూడా జవాబుదారీతనంగా ఉండాలని మీరందరూ కూడా ముందుకు పోవాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. నేను సిడిపిఓగా పనిచేస్తున్నాను. సార్ మంది చెప్పారు. ఇంత గొప్ప అభిప్రాయము, ఇంత గొప్ప ఆలోచన అంగన్వాడీ కేంద్రం గురించి ఆ సార్ గారికి ఉన్న నాకు ఆ మాటలు వింటుంటేనే అసలు ఒకలాగా అయిపోయింది. మేము ఇక రిటైర్డ్ స్టేజ్లో ఉన్నాము. సార్ గారు మంచి మెసేజ్ మీకు ఇచ్చారు. మా అంగన్వాడీ కార్యకర్తలు అందరితో కూడా ఒకసారి మాట్లాడించాలి. అవును, మన గౌరవమైన వృత్తిలో ఉన్నాము. ఇది కంటికి కనపడని వృత్తి. కానీ మీరు మనం పెద్దవాళ్ళు చెప్పినట్లు 10 మందికి అన్నం పెట్టి, ఒకరోజు ఒక అతిథికైనా భోజనం పెట్టి భోజనం చేయాలనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు ఇంటికి చుట్టాలు వస్తేనే కష్టంగా ఉంటుంది. కానీ ఒక అంగన్వాడీ కార్యకర్తకి, ఆయాకి మీరు డబ్బులు పెట్టకుండానే 10 మంది పిల్లలకి భోజనం పెడుతున్నారు. 10 మంది గర్భవతులకి, కంటికి కనపడిన పిల్లలకి అన్నం పెడుతున్నారు. అలాగే దాని గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడను, సార్ చెప్పారు. ఇంకా ఒక విషయం ఏంటంటే, గర్భవతులు అందరూ కూడా ఇంతకుముందు ఏఎన్ఎంల దగ్గర నమోదు చేయించుకొని వాళ్ళకి డబ్బులు వచ్చే విధానము చేసేవాళ్ళు. పిఎంఎంఈని, ప్రధానమంత్రి మాతృత్వ యోజన అనే కార్యక్రమంలో ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలే దాన్ని నమోదు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క గర్భవతిని ఆ విధంగా నమోదు చేయించండి. దీనికంటే ముందు సంగతి మాట్లాడటానికి నేను
ధైర్యం చేసి సార్ ముందు నిలబడ్డాను. ఏంటంటే మనకి యవనస్తులు, చిన్నపిల్లలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉన్నారు నెల్లూరు జిల్లాలో. పిల్లలకి చిన్నతనంలోనే వివాహాలు చేయొద్దు. దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. మీరందరూ కూడా గ్రామంలో పెద్దలు, పెద్ద మనుషులు, నాయకులు అందరూ ఉన్నారు. అందరూ కూడా మీరు గ్రామాల్లో తెలియజేస్తారని నేను ఈ సమయంలో సార్ దగ్గర నిలబడ్డాను. ఎంత మోగుడ్లు పి మౌనిక, చేసి ఏ మౌనిక, సౌమ్య కమ్మపాలెం 2, అరుణమ్మ 2, నాగలక్ష్మి డి నాగలక్ష్మి, ఏ ప్రసన్న కుమారి, మేరీకరణ హరిజన పాలెం, అన్నగారి పరమేసి,